ఇగో చూసారా ఎలా పడిపోతున్నాయో, ఇగో చూసారా ఎలా పడిపోతున్నాయో. లేవు ఇక్కడ, ఖాళీ అయిపోయింది ఆ ప్లేస్ అంతానే. ఇదిగో అంతేనండి, ఈజీగా చేసుకోవచ్చు న్యాచురల్గా. అంతే, అన్ని మొక్కలకి ఎలాగో స్ప్రే చేసేస్తాను. మీకు ఇంకో చిన్న మాట చెప్తానండి, మనకి లిమిటెడ్స్ అది వస్తాయి కదండి మొక్కలకి. అప్పుడు పొగాకు రసం, ఉత్తి పొగాకు రసం అన్నా పర్వాలేదు, మనం రసం తీసుకొని ఒక చక్కగా కొంచెం లిక్విడ్ వేసి నీళ్ళు మొక్కలకి వేస్తాం కదా, అలాగే నీళ్ళు వేసుకొని మొక్కలకి, అన్ని మొక్కలకి వాటరింగ్ చేసేయచ్చు. అలాగే వేసామనుకో మొక్కలకి ఏం డ్యామేజ్ కాదు. ఇంకో ఇట్లకి చూడండి, చీమలు ఆకులు అడిగినాయి, చీమలు పట్టినాయి. ఇక దీనికి కూడా స్ప్రే చేద్దాం. ఇక్కడ చిక్కుడుపాజు ఉందా, తీసేద్దాం అనుకున్నాను, మళ్ళీ కాయలు వచ్చాయండి. నేను ఆ కాయలు కూడా హార్వెస్ట్ చేయలేదు. చాలామంది విత్తనాలు కావాలండి మాకు అన్నారు, వాళ్ళందరికీ ఇద్దామనేసి ఉంచాను. సిటీజీ గ్రూప్ వాళ్ళు ఎక్కువ అడిగారండి, వాళ్ళకి ఇద్దాం, నేను మీటింగ్కి వెళ్తాప్పుడు వెళ్ళని అనేసి ఇది దాచాను. ఇక ఇక చూడండి విత్తనాలు, కాయలు చాలా వదిలేను. ఇంకో ఇక్కడ చిక్కుడుపాజు ఉందండి, ఎప్పుడు హార్వెస్ట్ చేస్తాను కదా. ఇది ఒక చిక్కుడుపాజు, ఇదిగో దీని మొదలగో ఇదేనండి, దీని మొదలు ఇంకా డబ్బాలు పెట్టాను. ఇదిగో ఒక బకెట్లు పెట్టాను, చిన్న టబ్బలో. ఈ టబ్బలో ఉండేది కదా, ఇది అంతా పాకరేసి ఎక్కువ హార్వెస్ట్ చేశాను కదా, చీడ పట్టేసిందండి, నల్లపైన పట్టేసింది. ఇంక మొక్కలకి అన్నిటికి స్ప్రెడ్ అయిపోద్దని ఇంక ఎలాగా తీసేయాలి కదా, కాపు అయిపోతుంది ఇంకా అనేసి కోసి పడేసాను. ఇంకో ద్రాక్ష పాజు కూడా కోసాను, బోడిగా అయిపోయింది. అందుకే ఇగో ఇది ఒకటే ఎక్కువ ఉన్నాయి, ఇవి కూడా విత్తనాలకి వదిలేద్దాం అనేసి నేను ఉంచాను. గుత్తులు గుత్తులు ఉన్నాయి, ఇవి ఎక్కువ అడుగుతున్నారు, బలసిక్కుడు కావాలి మాకు అనేసి, అందుకని ఉంచాను పాజు. దీనికి కాయలు బాగా దృఢంగా ఉండాలంటే మనం స్ప్రే చేయాలి. దీనికి కూడా పెయిన్ కానీ పట్టిందనుకో అది దాంట్లో బలం అంతా పీల్చేస్తుంది, రసం అంతాని. ఇప్పుడు దీనికి కూడా స్ప్రే చేస్తేనే ఇంక పైకి ఎక్కాల. పోతుందా, దీనికి కూడా కొట్టేస్తున్నాను.